ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సమస్త శుభకార్య ప్రయత్నాలు నెరవేరడం, అనుకూలత ఏర్పడడం, వృత్తి వ్యాపారాల యందు ఆదాయ అభివృద్ధి అనేటటువంటిది కనిపించడం, స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మానసిక ఒత్తిడి అనేటటువంటిది తగ్గడం, పై అధికారుల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా ఉండడం, అందరితోనూ కూడా అనుకూలమైనటువంటి విధానంలో ఉంటావు, మానసికంగా ఆనందంగా ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ముందుకు పోయేటటువంటి విధానంలో ఉండే ప్రతి ప్రయత్నము కూడా అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగాను అనుకూలంగాను ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయడం వలన కుటుంబ వాతావరణము అనేటటువంటిది మధ్యవర్తుల వ్యక్తిత్వం వలన, మధ్యవర్తుల యొక్క సహకారం వలన కొంత కుటుంబ వాతావరణం మారే అవకాశం కనిపిస్తోంది. సంతాన సౌఖ్యము అనేటటువంటిది, నూతన వ్యక్తుల పరిచయాలు, లాభదాయకమైనటువంటి స్థితి పొందే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా అనుకూలతలు వస్తాయి. పై ఉండేటటువంటి ప్రభుత్వ పరంగా కానీ లేదా మీరు బ్యాంకుల్లో రుణాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటివి కానీ అవి సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే పెద్దవాళ్ళ యొక్క సహకారం కూడా పరిపూర్తిగా మీకు ఏదో రకంగా అనుకూలిస్తుంది అని చెప్పచ్చు. మొత్తం మీద ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదహరించిన సమస్త శుభ ఫలితాలను మీరు పొందడానికి పంచముఖ హనుమత్ కవచాన్ని పారాయణ చేయడం, ఆంజనేయ దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ